స్తుతి చెల్లిస్తుంటున్నాం. కరుణ వాత్సల్యం మగల తండ్రి, నీ కృప చొప్పున, దయ చొప్పున, ప్రేమ చొప్పున నా తండ్రి, ఈ విధంగా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మేమందరం జాయిన్ అయ్యి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో నైనా నా ప్రభా, నీ దాసరాలు విమలారెడ్డి గారు నీ వాక్యంను బోధించుచూ ఉంటుండగానైనా నీ శిలువ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరికి అవసరమైన మాటన్న తండ్రి మీరే మాతో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యం స్వచ్ఛమైనది, బలమైనది, శక్తి గలది నా ప్రభా, నిరంతరము నిలిచి ఉన్నది నా ప్రభా. అట్టి వాక్యంను మేము విని మా జీవితంలో మేము నెరవేర్చు వారంగా, వాక్యానుసారంగా జీవించు వారంగా, ఆధ్యాత్మికంగా అంతకంతకు నా తండ్రి ఫలించు వారముగా ఉండునట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. విని విడిచిపెట్టకుండా నా ప్రభా మేము వాక్యాన్ని నా తండ్రి మా జీవిత కాలం అంతా గుర్తుంచుకొని ఈ సత్యమైన వాక్యాన్ని నా తండ్రి అనుసరించి జీవించే వారంగా ఉండినట్లు నీ కృపా సహాయం మాకు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అటెండ్ అయి ఉంటున్న నీ బిడ్డలందరినీ బట్టి కూడా నా తండ్రి స్తోత్రాలు, వందనాలు. గత 2 రోజులుగా నా ప్రభా నా తండ్రి జూమ్ లింక్ కనెక్ట్ కాలేక నా తండ్రి ఎంతో నిరుత్సాహపడిన మమ్మను నా తండ్రి నీ కృప చూపమును బలపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా నైనా నీ కృప చొప్పున నడిపించమని కూడా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని జాయిన్ అవటకు మీ సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డలు ఎవరైతే నా తండ్రి నిద్రమత్తులను లేక ఇంకా సోమర్తనం వల్లనో జాయిన్ కాలేక బిడ్డలను నా తండ్రి మీరే పురికొల్పమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థతపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా తండ్రి ఆర్థిక సమస్యల చేత బాధపడుచుంటున్నారో నాయన మీరే ఆదుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా నా తండ్రి వివాహం కాసిన బిడ్డలను బట్టి మరి నా తండ్రి ఇంకా చదువులకు ముందుకు వెళ్ళవలసిన వారిని బట్టి వారి ఆర్థిక సమస్యలను బట్టి మీరే తీర్చగలందులకే వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ సహవాసం అంతటిలో నీ సన్నిధి, నీ కృప, నీ దయ, కనికరము మాతో ఉంచి నా తండ్రి వాక్యము మా హృదయంలో ఫలించి విస్తరించి స్థిరపరచబడుటకు నీ దయ చూపించమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడివచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు మనందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఏడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్య మరింత ప్రభావితంగా చేయుటకు గాను అమ్మగారు బీడీ మరియు ఎంటీహెచ్ ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొంది ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు TCEEFI-కు చైర్పర్సన్ గా మరియు హగ్గై ఇండియా ఉపాధ్యాయ సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
రెడ్డి గారి ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియమైన మేనత్త గారు. దేవుడు సిస్టర్ గారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప్ గారు. బాబీ గారు కూడా ఉండలేను అన్నారు, కానీ దేవుని దేవల్లాగా ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఉదయకాలంన ఈ చిన్న మందతో కలిసి మీ వాక్యం ధ్యానించుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నేనేం మాట్లాడాలో నాకైతే తెలియదు కానీ నాయన, మీరే నా ద్వారా మాట్లాడి నా స్వరాన్ని వాడుకొని తండ్రి మీరే మాకు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలంన ప్రొద్దున లేయంగానే ఫస్ట్ న్యూస్ ఏంటంటే, మా హగ్గ ఇండియా బోర్డ్ మెంబర్ ఒక ఆయన యవనస్తుడు. ఆయన చాలా నార్త్ ఇండియాలో బాగా పనిచేస్తాడు. ఆయన భార్య, ఇద్దరు కలిసి చేస్తారనమాట. ఆయన భార్య సడన్ గా చనిపోయిందంట. షీ మస్ట్ బి అరౌండ్ 40 or సంథింగ్. ఆమె మరణించింది అంటేనే నాకు చాలా బాధేసింది. వీళ్ళు ఇంత దూసుకుపోతున్నారే పరిచర్యలో, ఇలాంటి వాళ్ళని వెళ్ళిపోతే ఎలా దేవా అని కొంతసేపు బాధపడ్డాను. ఇప్పుడు ప్రీతి చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకు చాలా సంతోషమైంది. వేళ కాని వేళ ఇప్పుడు అది ఇక్కడ జాయిన్ అయ్యి వాక్యం వినాలా అని ఆసక్తి దేవుడు ఆమెలో రేపాడు అంటే, అటువంటి వాళ్ళను బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాం, బాబీ గారి పిల్లలు చిన్న పిల్లలైనా కూడా ఎప్పుడు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ చిన్న పిల్లలు యవనస్తులే రేపటి పౌరులు అంటాం కదా, బాలులే రేపటి పౌరులు అన్నట్టుగా మన సంఘాలలో కూడా ఇటువంటి వాళ్ళని లేపాలి. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తప్పనిసరిగా సంఘము బాగుపడుతుంది అని నేను నమ్ముతాను. మాలాంటి వాళ్ళు కొన్ని రోజులు ఉంటాము, మళ్ళీ వెళ్ళిపోతాం. మాకు అంత శక్తి కూడా ఉండదు కదా. కానీ యవనస్తుల్ని బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించడానికి వీలవుతుంది. ఈరోజు నాకు దేవుడిచ్చిన వాక్యము తిమోతి పత్రికలో నుంచే. తిమోతి యవనస్తుడు, పౌలుకు ఆత్మీయ పుత్రుడు. అంతేకాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు పౌలు, అతన్ని బాగా ట్రైన్ చేయాలి అని. తిమోతి ఒక పాస్టర్ గా దేవుడు పౌలు ఒక చోట పెట్టాడు. మరి అతను ఎఫెస్ సంఘంలో, మరి అతను బాగా డెవలప్ అవ్వాలి అంటే ఒక తండ్రిగా, ఒక బోధకుడిగా పౌలు ఎన్నో విషయాలు తిమోతికి నేర్పించాడు. అయితే తిమోతి కేవలం యవనస్తుల కోసమే కాదు, కానీ అందరి విశ్వాసులకు పనికొచ్చే మాటలు చాలా ఉన్నాయి తిమోతి పత్రికలో. తిమోతి, తీతు, కాపరి పత్రికలు ఉన్నాయి కదా. ఆ 3 పత్రికల్లో మనకు అవసరమైన విషయాలు ఎన్నో రాయబడి ఉన్నాయి. అందులో నుంచి 2 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21. నేను చదువుతుండగా జాగ్రత్తగా విందాము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును. దేవుడు వాడుకోవాలి అని అందరూ ఆశపడుతూ ఉంటాం కదండి. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా వాక్యం నేర్చుకొని దేవుని చేతిలో ఉండి వాడబడాలి అనే ఆలోచన కలిగి ఉంటారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనము ఎంత నేర్చుకున్నా సరిపోదండి, ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ధ్యానించుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప బోధకుడు. మనలో ఉన్న ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మనకు అర్థం కాని విషయాలన్నీ బోధిస్తూ చాలా సహాయపడతాడు. అందుకని పరిశుద్ధాత్ముడిని మన హృదయంలో ఆయన స్వరం వినేదానికి మనం సిద్ధపడాలి. మనం ఏం నేర్చుకోవాలనుకున్నాం ఆయన అర్థం చెప్పాలి మనకు. అందుకని ఆత్ముడు సహాయం లేకపోతే మనం ముందుకు సాగలేం. ఇక్కడ
మనము గొప్ప ఇంటిలో అనే మాట మనం చూస్తే ఇది సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి ఉంటాయి, మంటివి ఉంటాయి. అంటే సంఘంలో ఉన్న 2 రకాల మనుషుల గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. కొంతమంది యూజ్‌ఫుల్ గా ఉంటారు, కొంతమంది యూజ్‌లెస్ గా ఉంటారు. వారిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గొప్ప ఇంట్లో అన్ని రకాల ఘటాలు ఉంటాయి. అన్ని రకాల పాత్రలు ఉంటాయి. అన్ని రకాల వెజల్స్ ఉంటాయి. కొన్ని బంగారు ఉంటాయి, కొన్ని వెండి ఉంటాయి. ఇంకొన్ని చెక్కవి, మట్టివి అని అంటున్నారు. ఈ బంగారు, వెండి మామూలుగా ప్రత్యక్ష గుడారం మొదలుపెట్టినప్పటి నుంచి మనం చూస్తే నిర్గమకాండం నుంచి ఆహ్, దేవుడికి దగ్గరగా అంటే దీంట్లో మందసం చేయడంలో గాని, అటువంటి దేవునికి సంబంధించిన విషయాలు ఏ వస్తువులు చేయాలన్నా కూడా బంగారు, వెండితో చేయమని చెప్పి దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. అంటే బంగారు రాజులకు సూచన. బంగారు మా అమ్మ చెప్తూ ఉంటది ఎప్పుడైనా. బ్రిటిష్ వాళ్ళ కాలంలో బంగారుతో చేసిన ఏ చిన్న ఆభరణమైనా కాలికి తొడుక్కోకూడదంట. ఈ కాలంలో కొంతమంది హ్మ్, వివాహమైన స్త్రీలు మెట్టెలు పెట్టుకుంటారు. బంగారి గూడా పెట్టుకుంటున్నారు. కానీ అక్కడ ఆ కాలంలో ఒక రూల్ ఉండేదంట. బంగారు కాళ్ళకు తొడగకూడదు అని. ఎందుకంటే ఆహ్, రాజు రాజుగారు, రాణిగారు అది కిరీటంలాగా పెట్టుకుంటారు కాబట్టి బంగారుతో చేసినేటివి. బంగారు కాళ్ళకు ఎవరు సామాన్యులు వాడకూడదు అని చెప్పి ఒక రూల్ ఉండేదంట. అటువంటి రూల్స్ ఇప్పుడు లేవు గానీ బంగారంటే శ్రేష్టమైన మెటల్. ఇట్స్ యూజ్డ్ ఓన్లీ ఫర్ కింగ్స్ అండ్ నోబుల్ మెన్ అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ బంగారు, వెండి నెక్స్ట్ స్టేజ్ అనుకోండి. ఈ 2 కూడా ప్రశస్తమైన లోహాలు. వీటిని దేవుడి పని కోసం వాడతారనమాట. ఇక్కడ మనల్ని ఘటము అంటే ఒక కుండ అనుకుందాం. ఆహ్, ఘనమైన పాత్ర. పాత్ర. పాత్ర అంటే మన బాడీ, మన శరీరాన్ని కంపేర్ చేస్తున్నాడు. మనము వెండి పాత్రలుగా గాని, బంగారు పాత్రలుగా గాని ఉండి, దేవుడి చేతిలో వాడబడ్డానికి సిద్ధపడాలి. అయితే మంటివి, చెక్కవి అయితే పనికి రాకుండా పోతాయి. వాటితో చేసిన వాళ్ళు ఎంత కష్టపడినా కూడా అంటే సొంత ఘనత కోసం కష్టపడుతూ ఉంటారు. చెక్కతో, మట్టితో చేసినటివి. అవి కాలిపోతాయి. అది కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు హ్మ్, దేవుని రాజ్యం కట్టేటప్పుడు బంగారు, వెండి అటువంటి దానిలతో కట్టినవి అయితే స్థిరంగా ఉంటాయి. మట్టితో చెత్తతో చేసినవి అన్నీ కాలిపోతాయి. పరీక్షలు మనకు దేవుని సన్నిధిలో పరీక్ష పెడతారు దేవుడు మధ్యాకాశంలో. అప్పుడు ఆహ్, మెటల్‌తో చేసినవి అయితే నిలబడతాయి. ఆహ్, గడ్డి, చెక్కలతో చేసినవి కాలిపోతాయి. అదే విధంగా మన పాత్రలు కూడా బంగారు, వెండితో చేయబడినట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. మనం అట్లా సిద్ధపడాలి. వి షుడ్ బి రెడీ టు బి యాస్ వెపన్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఎప్పుడు మనం వాక్యం ఎక్కువ నేర్చుకునే కొద్దీ, మనము ఆత్మీయంగా ఎదిగే కొద్దీ, మనం ఇంకా వాడబడ్డానికి సిద్ధపడాలి. ఇక్కడ ఘనతకు వాడేటివి కొన్ని ఘనహీనతకు వాడబడతాయి. ఘనహీనత అంటే దేవుణ్ణి ఘనపరచని వాళ్ళు అని అర్థం. ఈ 2 రకాల పాత్రలు సంఘంలో ఉన్నాయి. సంఘంలో మనము కొరింథీ పత్రికలోనే పౌలు అంటాడు, రెండవ మొదటి కొరింథీ 2వ అధ్యాయము చివరి భాగము, తర్వాత 3వ అధ్యాయం మొదటి భాగంలో పౌలు 3 రకాల మనుషుల్ని చూపిస్తాడు. ఇంతకుముందు నేను దీని గురించి చెప్పాను. దీంట్లో ఆత్మ సంబంధులుగా ఎదగాలి అని ఫైనల్‌గా మనము ఒక కన్క్లూషన్‌కొచ్చాం. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు చర్చ్‌లోనే ఉన్నారు. అంటే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎదగకుండా అదే స్టేజ్‌లో ఉండే వాళ్ళని శరీర సంబంధులు అంటారు. ఆత్మ సంబంధులుగా మనం ఎదిగితే గాని మనం దేవుని సంగతులు అర్థం చేసుకోలేం. అప్పుడే మనం బంగారు, వెండి పాత్రలుగా వాడబడతాం. ఆత్మ సంబంధులైతేనే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధులుగా అవ్వాలి అని మనం ఆలోచిస్తూ ఉండాలి. అదే ఇక్కడ చెప్పబడిన బంగారు పాత్ర, వెండి పాత్ర అంటే.
అయితే ఈ 2 రకాల మనుషులు ఉన్నారు. విశ్వాసులు, అవిశ్వాసులు. అంటే వీళ్ళని అవిశ్వాసులు అని డైరెక్ట్‌గా అనకూడదు గానీ, విశ్వాసంలోకొచ్చారు. కానీ విశ్వాసంలో ఎదగని వారు. తర్వాత ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. ఈ 2 డిఫరెన్సెస్ మనం చూడాలి. మనం ఎట్లా గుర్తుపడతాము అంటే వాళ్ళ జీవితాల్లో ఫలం చూసి గుర్తుపడతాం. వాళ్ళ ఆత్మ సంబంధులా, శరీర సంబంధులా అని. ఎంతసేపు తమ ఘనత కోసమే ఆలోచించే వాళ్ళు శరీర సంబంధులుగానే ఉండిపోతారు. వాళ్ళని దేవుడు వాడుకోడండి. ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా ఎదుగుతామో అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆత్మ సంబంధులుగా ఎదగటం అంటే ఏంటి అని కూడా ఇక్కడే ఈ అధ్యాయంలోనే ముందు భాగంలో పౌలు చెప్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 2వ అధ్యాయంలోనే ముందు వచనాలు మొదటి నుంచి మనం చూస్తే నేనంతా చదవట్లేదు. ఊరికే ఆ పాయింట్స్ మాత్రం చెప్తాను. మీరు వినండి. అన్ని తెలిసినేటియేలేండి. ఊరికే గుర్తు చేస్తున్నా అంతే. ఇక్కడ ఆహ్, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నువ్వు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము అంటున్నాడు. అంటే మంచి బోధకుడిగా ఉండు అని బోధిస్తూ ఉన్నాడు. మనము బంగారు పాత్రలు అవ్వాలి అంటే మంచి బోధకులుగా ఉండాలి. ఇక్కడ కూడా చూడండి. ఆ బోధకుడు అంటే ఎలా ఉండాలి అంటే సత్యవాక్యంను 15వ వచనంలో ఉంది. సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవు దేవుడికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని తిమోతితో చెప్తూ ఉన్నాడు. మనకు కూడా చెప్తున్నాడు. సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి. ఎవరికి బోధించాలి? వాళ్ళు వేరే వాళ్ళకు బోధించేదానికి సామర్థ్యత గల వాళ్ళకి బోధించాలి అని చెప్తున్నాడు. అంటే మనము బంగారు, వెండి పాత్రలుగా తయారు చేయబడాలి అంటే మొదటిగా మనము మంచి బోధకులు అవ్వాలి. బోధకులు అవ్వాలి అంటే వాక్యం బాగా నేర్చుకోవాలి. ఈ గ్రూప్‌లో ఉండే వాళ్ళందరూ గూడా మంచి బోధకులు అవుతారని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడిపి ఎంతో మంచి వాక్యాలు మీకు వినిపిస్తున్నాడు బాబీ. మరి ఇటువంటి గొప్ప కార్యం జరుగుతా ఉంది గాబట్టి తప్పనిసరిగా మీ వాక్యంలో ఎదుగుతున్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి మీరందరూ కూడా మంచి బోధకులవ్వాలి. అప్పుడే దేవుని చేతిలో బలవంతులుగా ఉంటారు. ఆడబడతారు. రెండవది చూడండి. 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. సైనికుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా ప్రిపేర్డ్‌గా ఉంటాడు యుద్ధానికి. ఎప్పుడొస్తుందో తెలీదు. సైనికులు ఏ క్షణంలో శత్రువులొస్తే అప్పుడు వాళ్ళని ఆపడానికి సిద్ధంగా ఉండాలి. మన జీవితము నిత్యము పోరాటమే. ఆత్మీయ పోరాటం జరుగుతూనే ఉంటది. ఆత్మీయ పోరాటంలో మనం ఎప్పుడు కూడా సిద్ధంగా లేకుంటే, సర్వాంగ కవచం ధరించి సిద్ధంగా లేకుంటే మనం ఎదుర్కోలేం. సైతాను శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బలవంతులే. అయితే దేవుని ముందు వాళ్ళు పనికిరాని వాళ్ళు. దేవుడు క్రియేట్ చేసిన సాతాన్ని దేవుడు క్రియేట్ చేయలేదు గానీ, ఒక దేవదూతను తయారు చేస్తే అతను పాపం గర్వంతో పడిపోయి సాతానుగా తయారయ్యాడు. మనల్ని కూడా దేవుడు సృష్టించాడు. మనం ఎప్పుడైతే ఆ సాతాను సేవకునిగా అయిపోతామో అప్పుడే మనల్ని దేవుడికి దూరం అయిపోతాం. ప్రతి విషయం కూడా లోతుగా ఆలోచిద్దాం. సైనికునిగా ఉండాలి అంటున్నాడు. అప్పుడే మనం దేవుని చేతిలో వాడబడతాం. మనం సిద్ధంగా లేవనుకోండి, ఆ 10 మంది కన్యకల్లో 5 మంది సిద్ధంగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. సిద్ధంగా లేని వాళ్ళేమైనారు? విడిచిపెట్టబడ్డారు. అదే సంగతి జరుగుతుంది. సైనికునిలాగా పోరాటానికి సిద్ధంగా లేకపోతే అదే జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏం చెప్తున్నాడు? జట్టిగా ఉండాలి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అంటే పోటీల్లో పాల్గొనేవాడు. పరుగు పందెం అట్లా అంటే అథ్లీట్ అన్నమాట. మరి ఇతను జట్టి అయిన వాడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. పరుగు పందెంలో ఆ రోజు ఏ రోజైతే పందెం ఉంటుందో ఆ రోజు కోసము జీవితమంతా కూడా సిద్ధంగా ఉండాలి. మా ఇంట్లో జట్టి ఒకామె ఉంది. నా కూతురు. ఆమెకి ఇప్పుడు 45 ఏండ్లు.
ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్‌లో స్ప్రింటర్‌గా వెళ్తూ ఉంటది. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్. మరి వాళ్ళేంటంటే వాళ్ళ జీవిత విధానమే వేరుగా ఉంటది. ఏ ఏ దానికి అనవసరమైన తిండి తినడానికి వాళ్ళు టెంప్ట్ అవ్వరు. వాళ్ళు డిసిప్లిన్‌గా ఉంటారు. ఆహ్, మరి ఇలా ఇలాగా ఉండాలి అని మన జీవితంలో ఎలా సిద్ధంగా ఉండాలి? ఒక దైవజనుడు దేవుని చేతిలో వాడబడాలి అంటే, జట్టి అయిన వాడుగా ఉండాలి అంటే, చాలా విషయాలున్నాయి. జట్టి అయిన వాడు పరిగెత్తేటప్పుడు ఆహ్, బరువులు మోయడు. మీరు చూస్తుంటారు వాళ్ళకి మినిమమ్ క్లోథింగ్స్ ఉంటాయి. మరి వాళ్ళు బరువులేమి తీసుకుపోరు. బరువు తీసుకుపోతే కొంచెం స్పీడ్ తగ్గిపోతుంది. మనము దైవ జనులుగా, దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాసులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మనం ఎలాగుండాలి? ఇహలోకపరమైన బంధాలన్నీ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఉండాలి. మనకు దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చాలి తప్పనిసరిగా. కానీ ఆస్తులు, అంతస్తులు, ఇంకా ఏమేం మనల్ని లాగుతున్నాయో వెనక్కి, వాటినన్నిటి నుంచి గూడా దూరపడుతూ కొంచెం కొంచెంగా భారం తగ్గించుకుంటూ రావాలి. నేను జెప్పేటియన్నీ ఒక్క రోజులో అయిపోతాయని నేను అనుకోవటం లేదండి. మీరు కూడా అనుకోకూడదు. ఒక్క రోజులో అయిపోకుంటే డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. లైఫ్ లాంగ్ ప్రాసెస్ యాక్చువల్లీ. మరి రోజు రోజుకు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి డబ్బులు అవసరం లేదు అనుకున్నామనుకోండి. డబ్బులు అవసరం లేకపోతే మన పరిచర్య ఎందుకు ముందుకెలా ఎళ్తుంది? మన ఫ్యామిలీస్ ఎలా ముందుకు పోతాయి? అవి గూడా ఆలోచించాలి కదా! మనకు రిక్వైర్మెంట్ ఎంతుందో దేవుడికి తెలుసు. దాన్ని బట్టి మనము అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా, అనవసరంగా ఆస్తులు ఇప్పుడు పిల్లలకి ఆస్తులు సంపాదిస్తారండి వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు. కానీ వాళ్ళకు మినిమమ్ రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళని స్థిరంగా ఉండడానికి చదువులు కావాలి. లేకపోతే వాళ్ళకొక మంచి ఉద్యోగం దేవుడిస్తే తీసుకోవాలి. అంతేగాని ఆస్తులు కూడబెట్టి వాళ్ళకిద్దాము అంటే వాళ్ళు సోమరులైపోతారండి. గమనించండి ఇది ఆహ్, ప్రతి చోట జరుగుతున్న విషయమే. మీకు తెలియని విషయాలేం లేవు. అందుకని ఇహలోక పరంగా ఉన్న భారాలన్నీ మనం తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే జట్టి అయిన వాడు ఫస్టు కిరీటం పొందాలి అంటే, మనము ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు దైవ సన్నిధికెళ్ళిపోదామా, మధ్యాకాశంకెళ్ళాలి అంటే, మేఘాల్లో వెళ్ళిపోవాలి అంటే ఎలా ఉండాలి? లైట్ వెయిట్ ఉండాలి గదా! పరిగెత్తేవాడు ఎప్పుడు లైట్ వెయిట్ ఉంటేనే పరుగులు తీస్తూ ముందుకు కిరీటం పొందడానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. తర్వాత ఆహ్, 6 వచనం చూడండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. వ్యవసాయకుడు. ఒక ఫార్మర్‌తో పోలుస్తున్నాడు పౌలు. ఒక దైవ సేవకుడు ఒక ఫార్మర్ లాగా ఉండాలి. ఆహ్, వ్యవసాయకుడు ఏం చేస్తాడు? ముందు వెంటనే ఫలం రాదండి వాళ్ళకి. చాలా కష్టపడతారు. పొలం దున్నాలి, తర్వాత దాన్ని చదును చేయాలి, ఎరువులెయ్యాలి, తర్వాత విత్తనమెయ్యాలి. విత్తనం వేస్తూనే రాదు గదా పంట. దానికోసం ఎదురు చూడాలి. సరైన సమయంలో వర్షాలు రాకపోతే పంట పండదు. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన జేయాలి. ఆ విధంగానే మనం కూడా ఆత్మల సంపాదకులుగా ఉన్నప్పుడు విత్తనం విత్తుతాం. సువార్తనే విత్తనం విత్తడం వరకే మన పని. తర్వాత ఫాలో అప్ ఉండాలి. ఒక వ్యవసాయకుడు ఏ విధంగా తన పంట కోసం ఎదురు చూస్తాడో, మనం కూడా ఎదురు చూడాలి. ఫలించడము అనేది మన చేతుల్లో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేస్తాడు. అందుకని ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద మీరు కాన్సంట్రేట్ చేస్తుంటే, అతని అతని మనస్సు ప్రిపేర్ చేయడానికి మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఇంకా సరైన రక్షణ మార్గంలోకి రాని వాళ్ళుంటే, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సంవత్సరానికి ఒకరినో, ఇద్దరినో దేవుని దగ్గరికి నడిపించాలి అని ఒక నిర్ణయం తీసుకొని, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మా దేశాన్ని బాగు చేయండి, మా రాష్ట్రాన్ని బాగు చేయండి, అందరూ దేవుని దగ్గరికి రావాలి అని జనరలైజ్ చేయకూడదండి. స్పెసిఫిక్‌గా ఉండాలి. స్పెసిఫిక్‌గా మన రక్షణ కోసం ప్రార్థన చేసేటప్పుడు, ఒక్కొక్క ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళ పేర్లు పెట్టి మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. అది వ్యవసాయకుడు చేసే పని అదే. తన పొలం ఎంతుందో ఆ మేరకు తను చూసుకుంటాడు.
దాన్ని కాపుదల ఉంటాడు. ఎక్కడ గురుగులు వస్తున్నాయో చూసుకుంటూ ఉంటాడు. తర్వాత దాన్ని పంట కోసేటప్పుడు దాన్ని గూడా కోయాలి కదా! దానికోసం చూస్తూ ఉంటాడు. ఆ విధంగా మనము విత్తనం వేసేంత వరకు మనం జాగ్రత్తగా ఉండి తర్వాత ప్రార్థన చేయాలి. ఎదురు చూస్తూ ఉండాలి. సరైన సమయంలో వర్షాలు రావాలని ఎదురు చూడాలి. అది ఫార్మర్ చేసే పని. తర్వాత 10వ వచనంలో అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని వారి కొరకు సమస్తం ఓర్చుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. అంటే మనం ఆత్మల కోసము సువార్త విత్తినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు మహిమతో నింపబడాలి. దేవుని దగ్గరికి రావాలి అని మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. దాంట్లో అసలు యాక్చువల్‌గా సువార్త ప్రకటించేటప్పుడు చాలా శ్రమలున్నాయి. ఆ శ్రమలు ఓర్చుకునే దానికి సిద్ధంగా ఉండాలి. శ్రమలు లేకుంటే మనం పరలోకానికి వెళ్ళలేమండి. శ్రమలు అనుభవిస్తేనే పౌలేమంటాడు? శ్రమలలో ఉన్నప్పుడు నేను ఆనందిస్తాను. ఎందుకంటే క్రీస్తుతో శ్రమల్లో సహా అనుభవం కలిగిన వాడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అందుకని ఇహలోకపరమైన ఆస్తులు, అంతస్తులు వాటెవర్ హి హాడ్ హి జస్ట్ త్రూ ఇట్ అవే. అది పెంటతో సమానంగా ఆలోచించాడు. ఆ విధంగా మనం కూడా ఉండాలండి. మనకి ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ప్రయారిటీ ఏంటి మన జీవితంలో అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి శ్రమ వచ్చినప్పుడు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. శ్రమలు దేవుడు అనుమతి లేనిదే రాదు. ఇప్పుడు జగన్ ఓడిపోయినప్పుడు అందరూ నన్ను అడిగారు. మీరు బాధ లేదా అంటే, మనం దేవుని బిడ్డలం. బాధెందుకు పడాలి? దేవుడు అనుమతిస్తేనే కదా ఏదైనా జరుగుతది. ఒక అధికారం ఇవ్వాలన్నా, లేకపోతే ఒక సంతోషం ఇవ్వాలన్నా, ఒక శ్రమ ఇవ్వాలన్నా అది దేవుడు అనుమతిస్తేనే అవుతుంది. ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు. మనకేదో చెడు జరుగుతుంది అని అనుకోకూడదు ఎవరు కూడా. ప్రతి జీవితంలో ఏదో ఒక మంచి చెడు ఉంటుంది. చెడు తర్వాత మంచి వస్తుంది. చీకటి తర్వాత వెలుగొచ్చినట్లుగా. అందుకనే మనం ఎప్పుడు కూడా శ్రమలొచ్చినప్పుడు బాధపడకుండా దేవుని దగ్గరికెళ్ళేదానికి మనం ప్రయత్నం చేయాలి. శ్రమల ద్వారా దేవునికి దగ్గరవుతాం కాబట్టి శ్రమ ఓర్పును అనుగ్రహిస్తుంది. ఓర్పు నిరీక్షణను అనుగ్రహిస్తుంది. ఇవన్నీ బైబిల్‌లో ఉండే మాటలే అండి. మరి దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. శ్రమలు శ్రమలు పడేవాడే మంచి ఘటముగా వాడబడతాడు దేవుని చేతిలో. శ్రమల తర్వాత పరిశుద్ధపరచబడతాం. శ్రమలంటే శ్రమల కొలిమిలో కాలితేనే మనలో ఉన్న అపరిశుద్ధత అంతా తీసివేయబడుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు బంగారు ప్ర బాగా ప్రకాశమానంగా ఉండాలి అంటే అగ్నిలో నుంచి వెళ్ళాలి. బంగారు పాత్రలని దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనము అగ్ని నుంచి పోవాలి. శ్రమల నుంచి పోవాలి. ఆయనకు తెలుసు మనకి ఎంత అగ్ని ఓర్చుకోగలమో అంతవరకే ఒక కంసాలి వాడు ఏ విధంగా కంసాలి అక్కడ కూర్చుంటాడు గదా! పొయ్యి దగ్గర కూర్చొని ఎంతవరకు అయి కరగాలో అంతవరకే. దాన్ని మించి కరగనీయడు. దాంట్లో కలుషం తీసేదానికి మాత్రమే వాడుకుంటాడు ఆ హీట్‌ని. అవసరమైన హీట్ పెట్టేసి మళ్ళీ తీసేస్తాడు. అదే విధంగా దేవుడు మనం ఓర్చుకోలేనంత కంటే ఎక్కువ శ్రమలు పెట్టడు. అయినా కూడా మన శ్రమలు ఎంతటివండి? యేసుప్రభు మన కోసం సిలువలో చనిపోయిన ఆ శ్రమలు గుర్తు చేసుకుంటే మన శ్రమలు కాలిగోటితో కూడా సమం కాదు. అటువంటప్పుడు ఎంత భయంకరమైన శ్రమలొచ్చినా కూడా మనం సంతోషంగా అంగీకరించాలి. అప్పుడే మనల్ని దేవుడు బాగా వాడుకుంటాడు. అప్పుడే మనం సిద్ధపడతాం. తర్వాత ఇంకొకటి చెప్తాను. మనం ఎప్పుడు కూడా 15వ వచనంలో 2 విషయాలు చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండడం అంటే ఏంటి? దేవుడు మనల్ని సొంతం చేసుకున్నాడండి. మీరు నా సొత్తు అంటున్నాడు. ప్రశస్తమైన ఆయన రక్తంతో కొనబడిన వారం మనం. నా సొత్తు అంటున్నాడు. ఇప్పుడు ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక బిడ్డ మిస్‌బిహేవ్ చేస్తే ఎలాగుంటుంది? యోగ్యత లేదు నీకు అనిపించుకుంటారు. అట్లా కాకుండా మనం ఏ ఫ్యామిలీకి చెందుతున్నామో, ఆ ఫ్యామిలీకి సరిపడా యోగ్యులుగా తయారు చేయాలి. ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. జరిగిన విషయమే. క్వీన్ ఎలిజబెత్ చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లంట.
స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతి దానికి టీచర్లకు అసలు ఆమెను కంట్రోల్ చేసేదానికి చేత కాదు. అయితే మహారాణి, కాబోయే మహారాణి ఆమెను ఏమనేదానికి లేదు. అందుకని చాలా ఓర్పుగా వాళ్ళు డీల్ చేసేవాళ్ళంట. ఒకసారి మాత్రం ఒక మాస్టర్ గారికి చాలా కోపమొచ్చింది. ఆమెను పిలిచి, "అమ్మా మీరెవరు?" అన్నాడంట. "నేను ప్రిన్సెస్‌ను" అనిందంట. "మరి మీరు రాబోయే కాలంలో ఏమవుతారు?" అన్నాడంట. అంటే "నేను రాణినవుతాను" అనిందంట. "మరి రాణికి తగినట్లుగా మీరు బిహేవ్ చేయాలి కదమ్మా! ఇది కరెక్ట్ కాదు గదా!" అని మెల్లగా చెప్పాడంట. ఆమెకు అర్థమైంది. అప్పటినుంచి అల్లరి తగ్గింది అని చెప్తూ ఉంటారు. మరి మనము దేవుని బిడ్డలం. దేవుని రాజ్యంలో పౌరులం. మనకి యోగ్యత ఉండాలి కదా! దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడాలి అంటే మనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుంటే మనం ఆయన సన్నిధికి కూడా పోలేం. దేవుని సన్నిధిలో యోగ్యులుగా ఉండాలి అంటే ఎంత తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాడు. మొదటి అధ్యాయము 4వ మొదటి తిమోతి 4:16లో మీరు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, ఆహ్, పవిత్రతలోను అందరికి మాదిరిగా ఉండండి అని చెప్పాడు పౌలు తిమోతితోని. మరి ఈ ఈ విషయాలు మనం చేసినప్పుడు మనం యోగ్యులుగా తయారవుతాం. యోగ్యులుగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు వాడుకుంటాడు. తర్వాత చివరిగా ఇంకొక మాట చెప్తాను. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సిగ్గుపడనక్కర్లేకుండా ఉండాలి. మనము ఏదైనా తప్పు చేస్తేనే కదా సిగ్గుపడతాము. ఎదుటికి రావాలంటే, దేవుని ఎదుటికి రావాలంటే మనం సిగ్గుపడకుండా ఉండగలిగే స్థాయికి మనం ఎదగాలి. అదే దేవుడు మనల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ టు బి ఎ క్రిస్టియన్ అండి. చాలా మనము ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట నిలబడడానికి యోగ్యత సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి మనం. అప్పుడే మనల్ని దేవుడు వాడుకుంటాడు. మరి ఈ ఈ విధంగా మనం తయారవ్వాలి. ఆహ్, ఈ ఘనహీనతకు వాడబడేయి కూడా ఆత్మ సంబంధులుగా మారితే దేవుని మహిమార్థము వాడబడొచ్చు. అవిశ్వాసుల్లో కలవక తన్ను తాను పరిశుద్ధంగా పరుచుకుంటేనే దేవుడు వాడుకుంటాడు అని ఇప్పుడే చెప్పుకున్నాము. రెండవ కొరింథీ 6:14లో పౌలేమంటున్నాడంటే, "మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏం పొత్తు?" అంటున్నాడు. మనము బంగారు ఘటాలుగా తయారవ్వాలి అంటే, బంగారు పాత్రలుగా తయారవ్వాలి అంటే, మంటితో మంటి దగ్గరికి పోకూడదు. ఇప్పుడు ఒక బంగారు పాత్ర తీసుకొని మట్టి బాగా రుద్దితే ఏమవుతుంది? దానికి వెలుగు పోతుంది. అది గూడా పనికిరాని వెసల్ లాగానే తయారవుతుంది. ఒక పాత ఇత్తడి పాత్ర ఎలా ఉంటుందో అలాగుంది. అందుకనే బంగారు పాత్రల్లాగానే షైన్ గొట్టాలి అంటే ఎప్పుడు గూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆహ్, కీర్తన 1:1లో కీర్తనకారుడు ఏమంటాడు? "దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించువాడు ధన్యుడు" అని చెప్పాడు. అంటే వాళ్ళతో ఉంటే వాళ్ళ లక్షణాలు మనకొస్తాయి. అందుకనే చాలా మట్టుకు మనము విశ్వాసులతోనే కలిసి ఉండాలి. అయితే కంప్లీట్‌గా విశ్వాసులతోనే కలిసి ఉంటే అవిశ్వాసుల్ని విశ్వాసంలోకి ఎలా నడిపిస్తాము అనే ఆలోచన మనకు రావాలి. మనం కలవకుండా ఉండకూడదు కానీ, వాళ్ళతో ఉంటూనే వాళ్ళలోని చెడలవాట్లు మనకు రాకుండా చూడాలి. యాకోబు చెప్తాడు కదా! 1:27లో ఆహ్, నిజమైన భక్తి ఏమనగా అదే విధవరాండ్ను తల్లిదండ్రులు లేని వాళ్ళకు భోజనాలు పెట్టడం, వాళ్ళని చూసుకోవడమే కాకుండా, ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండడమే నిజమైన భక్తి అని జెప్పాడు. వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో లేకపోతే మనకు మాదిరిగా ఎట్లా చూపించుకోగలము? అంతేకాకుండా వాళ్ళతో ఉంటూ వాళ్ళలోని అవిశ్వాసము తీసివేసి, వాళ్ళకు రక్షణ సువార్త ప్రకటించి వాళ్ళని దేవుని దగ్గరికి, దేవుని రాజ్యంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి, కంప్లీట్‌గా వాళ్ళని అవాయిడ్ చేయలేం. కానీ వాళ్ళతో ఉంటూ వాళ్ళలో చెడ్డ గుణాలు మనకు రాకుండా ఉండాలి. ఎక్కువ సమయము విశ్వాసులతో గడపడం వల్ల మనము ఆత్మ సంబంధులుగా తయారవుతాం. ఆ విధంగా మనం ఉండాలి. అందుకనే అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని అంటున్నాడు. ముఖ్యంగా ఇది వివాహ విషయం గురించి చెప్పాడు పౌలు. అవిశ్వాసులతో వివాహం చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం తెలుసుకోవాలి.
అయితే ఇప్పుడు మనము చదువుకున్న 21వ వచనంలో 2:21లో ఎవడైనను వీటిలో చేరక, వీటిలో అంటే అపవిత్రమైన పాత్రలు, అదే కర్రవి, మట్టివి అటువంటి వాళ్ళతో చేరకుండా తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు పరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. మనం ఎప్పుడైతే అటువంటి వారితో కలవకుండా, అంటే మట్టి కర్రతో చేసిన వెసిల్స్ ఉంటాయి కదా, అంటే అవిశ్వాసులు, వాళ్ళ దగ్గరికి పోకుండా మనం విశ్వాసులతోనే కలిసి ఉంటే అప్పుడు ఏమేమవుతాయి అని చెప్పాడు? పరిశుద్ధపరచబడతాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతాడు, ఘనపరచబడతాడు. ఈ 4 విషయాలు మనకు జరుగుతాయి ఎప్పుడైతే మనము అవిశ్వాసులతో జోడి కట్టకుండా ఉంటామో, ఎప్పుడైతే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకుండా ఉంటామో, అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము, ఘనపరచబడతాము, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాము, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతారు. ఇవన్నీ కూడా మనలో జరగాలి. మనము బంగారు పాత్రలుగా, వెండి పాత్రలుగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఈ గొప్ప ఇంటిలో అనే మాట మళ్ళీ ఒకసారి చూద్దాం. గొప్ప ఇంటిలో అంటే ఈ గొప్ప ఇల్లు సంఘం. సంఘం గురించి పౌలు చెప్తున్నాడు. ఈ సంఘానికి క్రీస్తు పునాది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు. దానిపై దేవుని సీల్ ఉంది. ఆయన ముద్ర వేసి ఉన్నాడు. సంఘము దేవునిచే ఏర్పాటు చేయబడింది. ప్రణాళిక తండ్రి అయిన దేవుడిది, నెరవేర్పు కుమారుడైన దేవుడిది, కొనసాగించడం పరిశుద్ధాత్మ దేవుడిది. త్రిత్వమై ఉన్న ఏకదేవుడు కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లో ఉంది సంఘం. కాబట్టి ఇది భద్రంగా ఉంటుంది. సంఘానికి ముద్ర వేయబడి ఉంది. సంఘాన్ని అందరూ పాడు చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటాం కదా. అయితే సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆయన ఎంతవరకు శ్రమ పెట్టాలో, ఎంతవరకు తన బిడ్డలను బాగు చేసుకోవాలో ఆయనకు తెలుసు. తన అవయవాలు ఎట్లా బాగుండాలి అని ఆయనకు తెలుసు. ఒక ఆలోచన తలలో పుడితేనే కదా అవయవాలకు మెసేజ్ అందుతుంది. ఆ విధంగా సంఘాన్ని ఎలా మలుచుకోవాలి ఆయనకు తెలుసు. కానీ తన అవయవాలు ఏమైనా పాడైపోతూ ఉంటే కంప్లీట్‌గా పాడయ్యేంత వరకు చూస్తూ ఊరుకుండడు దేవుడు. ఆ పాడు చేసే వాళ్ళని నాశనం చేస్తాడు. అందుకనే మనం బంగారు పాత్రలుగా, వెండి పాత్రలుగానే ఉంటూ ఆయన చేతిలో వాడబడుతూ ఉంటే సంఘం అభివృద్ధి పొందడానికి వీలవుతుంది. మనమందరం కూడా సంఘం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. బైబిల్‌లో ముద్ర, దేవుడు ముద్ర వేశాడు అన్నాను కదా. ముద్ర అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఓనర్‌షిప్ అండ్ సెక్యూరిటీ 2 కనపడతాయి. అక్కడ ఆ కాలంలో రోమన్ సీల్ ఎవరైనా ఏస్తే అప్పుడు మీకు గుర్తే ఉండి ఉంటుంది. యేసు ప్రభువుని సమాధి చేసి ఒక పెద్ద రాయి పెట్టి దాని మీద రోమన్స్ ముద్ర వేశారు. రోమన్ ముద్ర చాలా అంటే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. నోబడీ విల్ డేర్ టచ్ ఇట్. దాన్ని బ్రేక్ చేసేదానికి ఎవరికీ చేత కాదు. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా గవర్నమెంట్ ముద్ర వేసినప్పుడు ఎవరు దాన్ని బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు పరీక్షలు రాసినాక ఆన్సర్ పేపర్‌లన్నిటికీ సీలేస్తారు. అది కరెక్షన్ చేసే వాళ్ళు మాత్రమే విప్పగలరు. ఆ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి. మన సంఘము మీద దేవుని ముద్ర ఉంది కాబట్టి సంఘాన్ని పాడు చేసే వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడు. ఇక్కడ ఇది రాసినప్పుడు పౌలు సంఖ్యాకాండము 16:5 జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. సంఖ్యాకాండం 16:5లో ఏముందంటే, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇది ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఇది దేవుని నుండి వచ్చే స్పందన. మన నుండి ఎలాంటి స్పందన రావాలి? ప్రభు నామమును ఒప్పుకొనిన ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. ఇది 2 తిమోతి 2:19లో కనపడుతుంది. ప్రభు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనేది
దేవుని వాక్యం చెప్తా ఉంది. మన స్పందనగా ఉండాలి. అందుకనే ప్రతి విషయంలో కూడా దేవుడు తన వాళ్ళని వేరుగా ఉంచుతాడు. తన సొత్తును జాగ్రత్త పరుచుకుంటాడు. ఇంకొక మాట కూడా సంఖ్యాకాండం 16:26లో ఒక మాట గుర్తు చేసుకోవాలి. కోరహు మిగిలిన వాళ్ళంతా దాతాను, అబీరాము వాళ్ళ నివాసముల నుండి దూరంగా ఉండాలని అంటే వాళ్ళని నాశనం చేయాలని అనుకున్నాడు దేవుడు. వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ మాట. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి అని చెప్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళు చెడ్డ వాళ్ళతో కలిసి ఉంటే మీరు కూడా నాశనం అయిపోతారు. వాళ్ళ దగ్గర నుంచి దూరం పొండి అని చెప్తున్నాడు. ఇవి చెప్పేదేమంటే దేవుడు ఏర్పరచుకున్న వారు భక్తి గల జీవితాలు జీవించాలి. ఎఫ్‌సి పత్రిక 1:4లో ఏమంటున్నాడు పౌలు, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించటం లేదండి. ఆయన ఎదుట మనం నిర్దోషులుగా ఉంటే, ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. అప్పుడే మనము బంగారు, వెండి పాత్రల్లాగా ఆయన చేతిలో వాడబడతాం. ఈ గొప్ప ఇంటికి మంచి పునాది ఉండుటే కాకుండా అందులో పాత్రలు కూడా ఉన్నాయి గదా! ఇవి 2 రకాలైనటివి అని చూసాం. ఘనతవి, ఘనహీనమైనవి. ఇక్కడ 2 రకాల క్రైస్తవులను పౌలు చూపిస్తున్నాడు. సరైన వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళేమో బంగారు, వెండి పాత్రలు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళేమో చెక్క, మట్టి వాళ్ళు. మొదటి వారు దేవునికి మహింప తెస్తారు. రెండో వాళ్ళు దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉంటారు. ఎవరింట్లోనైనా ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక మంచి వస్తువు ఉందనుకోండి. దాన్ని షోకేస్‌లో పెట్టుకుంటారు. ఒక మంచి బొమ్మనో లేకపోతే ఏదైనా ఇంపోర్టెడ్ వస్తువు చాలా ఎక్స్‌పెన్సివ్‌ది ఉందనుకోండి. షో పీస్‌గా పెట్టుకుంటారు. అదే విధంగా మనము బంగారు, వెండి పాత్రలుగా తయారవుతే దేవుడు మనల్ని కూడా షో పీసులుగా, సాక్షులుగా నియమించుకుంటాడు. అర్థమవుతుందా అండి? ఎంత చక్కటి విషయాలు మనం ఆలోచిస్తే మనం అలాగుండాలి. దేవుడు గర్వంగా నా బిడ్డలు, నా పాత్రలు అని చెప్పుకునే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన షోకేస్‌లో మనం ఉండాలి అన్న ఆలోచన మనం కలిగి ఉంటే ఎంత బావుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆహ్, దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ 2 రకాల మనుషులు ఒకే ఇంట్లో ఉన్నారు. గొప్ప ఇంట్లు అంటే సంఘం అని అనుకున్నాం కదా! సంఘంలో ఉన్నారు. మరి సంఘంలో ఉండే వాళ్ళే 2 రకాలుగా ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటారు ఇట్లాంటి మనుషులు. ఇప్పుడు 5 వేళ్ళు ఒకేలాగా ఉండవండి. మరి అదే విధంగా సంఘంలో గూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటారు. ఒక్కొక్క ఇంటిలో గూడా ఇలాంటి వాళ్ళుంటారు. 2 కుటుంబాలు, 2 ఇద్దరిని మనం చూద్దాం. ఒకే ఇంట్లో ఉండే వాళ్ళని ఒక ఎగ్జాంపులు, ఒకే స్థాయిలో ఉండే వాళ్ళని 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏం ఎగ్జాంపుల్స్ చూసినా గూడా బైబిల్ నుంచి చూస్తే బావుంటుందండి. కథలుగా గాకుండా బైబిల్ ఆధారిత కథలు మనకు చాలా ఉన్నాయి. అవి చూద్దాం. మొదటిది ఒకే ఇంట్లో వారు. ఇది ఒక ఇద్దరు స్త్రీలను గురించి చెప్తున్నాను. శారా. శారా ఎవరో మీకందరికి తెలుసు. అబ్రహాం భార్య. ఇంకొక ఆమె లోతు భార్య. ఈ ఇద్దరిని గురించి మనం ఆలోచిస్తే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో పాటు లోతు గూడా బయటకొచ్చేసాడు. లోతు తండ్రి చనిపోయాడు కాబట్టి అబ్రహాము తన తమ్ముని కుమారుడిని తీసుకొని దేవుడు పిలిచినప్పుడు శారాను, లోతుని తీసుకొని బయటకొచ్చాడు. దేవుడికి విధేయుడిగా ఉన్నాడు అబ్రహాం. ఆయన విధేయత వల్లనే అతన్ని నీతిమంతుడిగా దేవుడు. ఇటువంటి కుటుంబంలో కూడా దేవుని దగ్గరికి నడిపించాడు అబ్రహాం. అబ్రహామును దేవుడు చాలా మంచిగా నడిపించాడు. ఎంత ప్రేయర్‌ఫుల్ అంటే అబ్రహాము ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని ఎలియాజరును పంపించినప్పుడు ఆదికాండంలో మనం చూస్తాం. ఆ ఊరికి లాబాను దగ్గరికి పోయినప్పుడు ఆహ్, ఆహ్, సారీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు శారా వాళ్ళ వాళ్ళ కుటుంబం వైపు వెళ్ళినప్పుడు కానాను దగ్గరికెళ్ళినప్పుడు ఆయన ఇస్సాకుకు భార్యగా తీసుకురావడానికి పోయినప్పుడు
ఒంటెలు కూడా మొక్కినాయి అని రాయబడింది. అంటే పని వాళ్ళకు ప్రార్థన చేసేది నేర్పించాడు అబ్రహాము. వాళ్ళతో పాటు వాళ్ళ యానిమల్స్ కూడా, పెట్ యానిమల్స్ మన ఇంట్లో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఇంట్లో కుక్క పిల్లలు ఉంటాయి, అవి కూడా కూర్చుంటాయండి. మరి ఆ విధంగా ప్రార్థన నేర్పించాడు. అటువంటి కుటుంబంలో శారా, లోతు ఉన్నారు. అయితే ఎప్పుడైతే లోతు అబ్రహాం నుంచి దూరం అయిపోయాడో, ఇవన్నీ కూడా ఆదికాండంలో కనపడతాయి. నాకు టైం లేక ఇప్పుడు ఆయన్ని చూపించట్లేదు మీకు. లోతు, అబ్రహాము కరువు ఉందని చెప్పి ఐగుప్తు ప్రాంతానికెళ్తారు. ఐగుప్తు ప్రాంతానికెళ్ళినప్పుడు వాళ్ళక్కడ బాగా సంపదలు సంపాదించుకున్నారు. అక్కడ ఆహ్, అక్కడ జరిగిన విషయాలన్నీ మీరు చదవండి దయచేసి. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ధనమంతా, ఆస్తంతా ఏంటి? పశువులు. పశు సంపద. బాగా ఎక్కువైన తర్వాత అబ్రహాము, లోతు వాళ్ళ మనుషులు, పశువుల కాపర్లు పోట్లాడుకుంటుంటే అబ్రహాం అంటాడు, "మనం వేరవుతే మేలు, కొట్లాడుకోకూడదు ఇట్లా" అని చెప్పి, "నీకిష్టమైన వైపు నువ్వెళ్ళు, మిగతా వైపు నేనెళ్తానని" అబ్రహాం లోతుతో చెప్తాడు. లోతు సొదొమ గొమొర్రా వైపు చూసాడు. అది ఏదెన్ తోటలాగుంది, ఐగుప్తులాగుంది అని చెప్పి, అబ్బో! చాలా సంపదుంది, అటువైపు వెళ్తే ఇంకా సంపాదించుకోవచ్చు అని లోతు అనుకున్నాడు. లోతు వెళ్ళిపోయాడు. క్రమం చూస్తే ఎంత చక్కగా అర్థమవుతుంది. 12వ అధ్యాయంలో ఏమో పిలుపు కనపడుతుంది. 16 నుంచి 19 వరకు మనం చూస్తే, ఫస్టు లోతు సొదొమ గొమొర్రా బయట ఉన్నాడు టెంటేసుకొని. తర్వాత కొన్ని రోజులకు ఊరు లోపలికెళ్ళిపోయాడు. బాగా సంపాదించుకున్నాడు అని తెలుస్తా ఉంది. తర్వాతేమైంది? వాళ్ళ పెద్దలతో కూర్చొని గవిని ఎదుట కూర్చున్నాడు. అంటే ఊరి పెద్దయిపోయాడు. ఏమైందిప్పుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాడు. పాపుల మార్గంలో నిలుస్తున్నాడు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నాడు. అందుకనేమైంది? ఆయన జీవిత విధానం మారిపోయింది. లోతొక్కడే అంటే ఒరిజినల్‌గా ఆయనకు ఫౌండేషన్ బాగుంది గాబట్టి ఆయన స్థిరంగా ఉన్నాడు. కానీ అతని భార్య బిడ్డలందరూ గూడా సొదొమ గొమొర్రా వాళ్ళ వైపు మొగ్గు చూపిచ్చారు. వాళ్ళ అలవాట్లొచ్చినాయి. అందుకని ఏమైంది? సొదొమ గొమొర్రాని నాశనం చేయాలని దేవుడు అనుకున్నప్పుడు, లోతు భార్యను, పిల్లల్ని ఏంజెల్స్ పట్టుకొని లాక్కొని పోతుంటే, వెనక్కి తిరిగి చూడొద్దండి అని చెప్పినా కూడా, లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. ఆమె ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఇహలోకపరమైన ఆశలు ఇంకా ఉన్నాయి ఆమెలో. అయ్యో! నా ఆస్తంతా ఎళ్ళిపోతుంది. నా ధనమంతా, నా బీరువాలన్నీ కాలిపోతున్నాయి. ఇట్లాంటి ఆలోచనలనమాట. అది మట్టితో చేసిన పాత్రలు, కర్రతో చేసిన పాత్రలు. ఇవి శరీర సంబంధులుగా మనం ఆలోచించొచ్చు. అదే శారాన్ గురించి ఆలోచిస్తే, అబ్రాహాంతో పాటు 25 సంవత్సరాలు బిడ్డల కోసం ఎదురు చూసింది. 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకును కనింది. అంటే ఆమె అప్పుడప్పుడు కూడా అబ్రహాం ఇన్‌ఫ్లూయెన్స్‌తో మళ్ళీ లేస్తా ఉంది. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. వాళ్ళల్లో ఉన్న తప్పులు గూడా క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ విధంగా శారా బంగారు పాత్ర అయింది. శారా ఒక మంచి స్త్రీకి మాదిరిగా నిలబడింది. జనములకు తల్లి అయింది. ఈ 2 క్యారెక్టర్స్ ఒకే కుటుంబంలో ఉన్నాయండి. అలాగే మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా ఇటువంటి క్యారెక్టర్స్ కనపడతాయి. 2 రకాలు. ఒకరు ఆత్మ సంబంధిగా ఉంటారు. ఒకరు శరీర సంబంధిగా ఉంటారు. శరీర సంబంధుల్ని ఆత్మ సంబంధులుగా ఎదిగేదానికి మనం ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఇంకొక ఇద్దరు రాణుల గురించి చెప్తాను. ఎస్తేర్ రాణి అందరికి తెలుసు. ఎస్తేరు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఆమె పేరుతో ఒక గ్రంథమే ఉంది. ఆమెను గురించిన స్పెషాలిటీ ఏంటి? బబులోన్‌లో మిగిలిపోయిన యూదుల్ని హామాను చంపాలని అనుకున్నప్పుడు మొర్దెకై సాయంతో ఆమె ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థనలతో ఆమె రాజు సన్నిధికెళ్ళి తన ప్రజలనందరినీ కాపాడుకుంది. ఆమె ఆహ్, బీసీ 475లో ఉండింది. ఆమెను గురించి గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆమె బంగారు పాత్రగా దేవుని చేతిలో ఒక ఆయుధంగా ఉపయోగించబడింది. అందుకని ఆమెను ఎంతగా దేవుడు ఘనపరిచాడు. ఆమెను పవిత్రపరిచాడు. ఆమెను యూజ్ చేసుకున్నాడు. ఆమెను ఘనపరిచాడు. ఇంకొక రాణి ఉంది. యెజబెల్. యెజబెల్ అంటారు కదా!
ఆమె ఆహాబు భార్య. ఆహాబు రాజేమో ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడు. ఆమెమో అన్యురాలు. వాళ్ళతో సంధి చేసుకోవడానికని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏమైంది? ఆమెతో పాటు ఆమె విగ్రహారాధన అంతా తీసుకొచ్చింది. విగ్రహారాధికులు, పూజారులను గూడా తీసుకొచ్చేసింది వాళ్ళ దేశానికి. కంప్లీట్‌గా కరప్ట్ చేసేసింది. మరి ఆమె కొంతమంది యాజకులను గూడా చంపించింది. ఆమెను గురించి మొదటి రాజులు 16-22 అధ్యాయాల్లో రాయబడింది. చాలా కష్టాలు పెట్టింది మనుషుల్ని. ఆమె ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆమెను ఏమనొచ్చు? విశ్వాసుల మధ్యలోకొచ్చినా కూడా ఆమె తన విగ్రహారాధన మానకపోయినందువల్ల విశ్వాసంలో ఎదగాల్సిన ఆహాబును పడేసింది. దాంతో పాటు రాణి పొజిషన్‌లో ఉంది కాబట్టి ప్రజలను కూడా నాశనం చేసింది. మనము ఏ స్థానంలో ఉన్నామనేది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. మనం ఇన్‌ఫ్లూయన్స్ చేసే స్థానంలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట అందరూ నోటీస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు ఒక యవనస్తుడు వాక్యం చెప్తున్నాడనుకోండి. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఆ అబ్బాయి మంచివాడు అని అనుకుంటారు. ఒకవేళ అతనే తప్పు చేస్తే అతనితో పాటు అతని ఫాలోవర్స్ అందరూ కూడా తప్పు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో సంఘాలలో యవనస్తులైన పాస్టర్‌లు ఎంతమంది అబద్ధ బోధకులుగా తయారయ్యారు. రిలిజియన్‌ని ఒక వ్యాపార సంస్థగా తయారు చేశారు. అటువంటి వాళ్ళతో ఉన్న ఫాలోవర్స్ అందరూ వాళ్ళ అంటే దే ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు సెవరల్ థింగ్స్ ఇన్ ద చర్చ్. వాళ్ళందరూ కూడా యెజబెల్‌తో పోల్చొచ్చు. నాశనం చేసేస్తున్నారు సంఘాలని. అటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడా? మరి మీరే ఆలోచించండి. సంఘంలో 2 రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళ కోసము మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబద్ధ బోధకులు మితిమీరిపోతున్నారు. అబద్ధ బోధకులు చాలా ఎక్కువైపోతున్నారు. కాబట్టి మనము బంగారు, వెండి పాత్రలుగా ఉంటూ, మట్టి కర్ర లాంటివి వాళ్ళని బాగు చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళెట్లాగో నాశనమైపోతారు. వాళ్ళతో పాటు ఇతరులను కూడా నాశనం చేయకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని బాగు చేయాలి. కాబట్టి ఇవన్నీ వింటున్న మీరందరూ కూడా యేసుప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన పరలోకంలో ఉండకుండా ఈ లోకానికొచ్చి ఎన్ని శ్రమలు అనుభవించి నీ కోసం, నా కోసం శిలువ మరణం పొందినంతగా శ్రమపడ్డాడు. మరి అటువంటి ఆయనను మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. ఆయన ఆయన చేసిన త్యాగం అనుక్షణం మనకు గుర్తుంటే మనం ఎప్పుడు కూడా పాపం చేయాలనే ఆశే కలగదు మనలో. యోహాను పత్రికలో రాసినట్టు పాపమే మన దగ్గరికి రాదు. పాపము చెయ్యజాలడు అంటాడు యోహాను. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఆహ్, తగిన యోగ్యత గల పాత్రలుగా వాడబడేదానికి మనం సిద్ధపడితే, మనం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటాం. ఆ విధంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా! మీరు నా ద్వారా మాట్లాడిన మాటలు మా అందరి మనసుల్లో స్థిరపడేటట్టు, మీ చేతిలో వాడబడే బంగారు, వెండి పాత్రలుగా మేమందరం గూడా తయారయ్యేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి సిస్టర్. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ప్రేయర్ చేయవలసింది కోరుచున్నాను. దేవుడు మనకు అనుదినము అలాగనే ఈ రోజు ప్రత్యేకంగా శ్రేష్టమైన వాక్యాన్ని అనుగ్రహించాడు. మనం ప్రభు బిడ్డలముగా ఆయన సేవ చేసే వారముగా ఏ విధంగా నడుచుకోవాలి, బంగారు వెండి పాత్రలు దుష్టులతో తేడతా వారికి దూరంగా ప్రభువుకి ఇష్టమైన సేవకులుగా ఉన్నారు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం
అమ్మగారు మనతో మాట్లాడేది సామర్థ్యం గల నమ్మకమైన బోధకులుగా ఉండాలి. యేసు ప్రభువుకు క్రీస్తు యొక్క మంచి సైనికుల వల్లే మనం పనిచేయాలి. నియమ ప్రకారం పోరాడే జడ్జి అయిన వారి వల్ల పోరాడే వారి వల్ల పాటుపడే లేదా చంపడే వ్యవసాయస్తుల వల్ల మన ఫలాన్ని ఇతరుల రక్షణ కొరకు పౌరు వలె సమస్తమును లేదా శ్రమలను ఉంచుకోవాలి. దేవుని ఎదుట యోగ్యంగా మనం జీవించాలి. సిగ్గుపడనక్కర్లేని పనివారంలో యజమానులు వాడుకునే పవిత్రమైన అర్హమైన బంగారు వెండి పాత్రలో ఉండాలి. దేవుడి మనతో మాట్లాడాలి. మనం రోజు చదువుతున్నా ఇలాగా నేను ఇప్పుడు ఆలోచించలేదు. ఎన్నో విషయాలు ఇందులో నుండి దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాం. ఇద్దరిద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉన్న శారా వలె ఉండాలి, లోతు భార్య వలె ఉండాలి, అలాగే ఎస్తేరు వలె ఉండాలి. అనేక మందిని యూదులను రక్షించుకోగలిగారు. అది ఇశ్రాయేల్ దేశంలో రాణిగా ఉన్న యెజబెలు అనేక మందిని నాశనం చేసింది. ఇవన్నీ కూడా మనకు పాఠాలు. దేవుడు ఎలాగ మనతో రోజు అలాగనే ప్రత్యేకమైన కొంత సేవకులు సేవకరాళ్ళ వారికి మాట్లాడుతున్న రీతిని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఆయన వాక్యాన్ని అనుగుణంగా నడుచుకుంటూ దేవుని మెప్పునుతుంది. ఈ లోకంలో దేవుని రాజ్యవ్యాప్తిలో మనందరినీ దేవుడు వాడుకోవాలని మనం కోరుతున్నాం. దేవుని సేవకరాలను వాడుకోవాలని మనకి ఎలా పరిచయం చెప్తున్నందుకు మనందరి తరఫున చెప్పిన నేను కూడా కృతజ్ఞతలు వారికి తెలియజేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటాం. యవనస్తుడైన తిమోతికి పౌలు ఇస్తున్న హెచ్చరికలు ఈరోజు మా యవనస్తులకు, ముఖ్యంగా మాకు కూడా ఎంత ప్రయోజనకరంగా ఉన్నవో, వాక్యం ఎంత సజీవంగా ఉన్నదో మేము గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు తేటగా నీ సేవకరాల ద్వారా ప్రభువా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. మేము ఎలాగ నడుచుకోవాలో, ఎలా జీవించాలి, సిగ్గుపడనక్కర్లేని అనివార్యంగా పరిశుద్ధమైన యజమానుడు వాడుకునే బంగారు వెండి పాత్రలుగా మేము జీవించాలి. మమ్మల్ని హెచ్చరించి మరొకసారి మాకు నేర్పించినట్టు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని నీ కృప చేత నింపి ప్రభువా నీ బలమును క్రీస్తు యేసునందు నీ కృప చేత మేము బలవంతులంగా ఉండేవారు, పాపమును జయించేవారంగా, లోకమును జయించేవారంగా, తదుపరి తరము వారి బిడ్డలకు ఈ లోకాస్తులు కాదు క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు ప్రభునందల విశ్వాసం అనే స్వాస్థ్యమును మేము అందించేవారంగా ఉండాలని మాకు అనేక హెచ్చరికలు ఇచ్చినందుకు మమ్మల్ని ఆ రీతిగా మీరు వాడుతున్నారు. అందరినీ మంచి బోధకులుగా, యోగ్యమైన బోధకులుగా చేయాలి. వేరే మహిమ ప్రభావాలు దాసులు చూస్తున్న పరిచర్య అంతటిని ఫ్యాక్టరీలోని, అబ్బాయిలోని, ఇంకా బయట చేస్తున్న పరిచర్య అంతని జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇంకా మీరు వాడుకుంటున్నారు. ఏర్పడుతుంది. అలాగే వర్చువల్ ప్రేయర్ పరిస్థితి నడిపిస్తున్నారు. సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తూ వారిని చేసి కనిపిస్తారు. మమ్మల్ని ప్రబోధనలను నీ ఆత్మతో నింపి, నీ వాక్యంతో నింపి, నీ దృష్టికి యోగ్యంగా నడుచుకుంటూ నీ చేత వాడబడే పనివారంగా, యోగ్యమైన పనివారంగా చేయగలిగే మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి దానికి జీవన కూర్చున్నాడు మాట్లాడి ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ నీ రాజ్యం రాజ్యము వచ్చును గాక, నీ వచ్చి చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరుగాక. అందిన మాకు ఆహారం కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి. అపరాధం చేసిన వారిలో వారికి అపరాధం చేసిన వారిని క్షమించి అన్న ప్రకారము మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి మమ్మల్ని తేక శోధనలో తగ్గి తప్పించి తండ్రి రాజ్యము, శక్తియు, మహిమయు, నిరంతరం నీవే నైస్. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక శక్తి, పరిశుద్ధాత్మక ముద్ర మా మీద ఉంది, మనందరి మీద ఉంది. ప్రభువుకి ఇష్టమైన యోగ్యమైన దైవ సేవకులుగా మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారండి. మరి ఒకసారి అమ్మగారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ మెసేజ్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుందండి, మీకు పర్సనల్ గా కూడా పంపిస్తాము. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్.